సో ఈ వీడియోలో మనం ఈ ఫ్రేమ్ని ఎలా అసెంబ్లీ చేద్దామో చూద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసి 4 ఆర్మ్స్ ఉంటాయి కదా, 4 ఆర్మ్స్ ఇవి టోటల్. సో ఇదేమంటే ఇది బాటమ్ ప్లేటు, ఇది టాప్ ప్లేట్. ఓకే, సో ఈ ఆర్మ్స్ని ఎలా అంటే ఇక్కడ ఉన్నాయి కదా, సో 4 ఆర్మ్స్ని ఇలా పెట్టాలి. సో ఇక్కడ వస్తాయన్నమాట, ఒక్కొక్క ఆర్మ్ ఒక్కొక్క సైడ్లో వస్తాయి. ఓకే, ఈ ప్లేట్ వచ్చేసి దీని మీద ఇలా వస్తుంది. ఓకే, సో ఈ ఆర్మ్స్ని పట్టించడం కోసం అంటే మనం ఇక్కడ ఈ స్క్రూస్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4 వస్తాం. ఇవి ఏం చేస్తాయంటే ఈ ఆర్మ్స్ని పట్టించుతాయి అన్నమాట 2 ప్లేట్ల మధ్యలో. మీకు ఒకటి చూపిస్తాను నేను. చూస్తే లాస్ట్. సో ఈ ఆర్మ్ ఏమంటే రెండింటి మధ్యన పట్టు ఉంచుతుంది అన్నమాట. మనం ఏదో టైట్ చేసేస్తే ఇలా ఈ ఆర్మ్ వచ్చేసి రెండింటి మధ్యలో ఇలా పట్టు వస్తుంది. సో అలా మనం టోటల్గా 4 స్క్రూలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4 అలా. ఓకే, సో ఇది ఒకటి టాప్ ప్లేట్, ఒకటి బాటమ్ ప్లేట్. సో ఇది ఇలా పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఇటు సైడ్, సో ఇలా 4 వైపులా 4 ఆర్మ్స్ వస్తాయి. సో ఈ టాప్ ప్లేట్ని పెట్టే ముందు ఏంటంటే ఫస్ట్ దీనికి బిగించేయాలి. ఆ తర్వాత ఈ బాటమ్ ప్లేట్ని టాప్ ప్లేట్ని మనం బిగిస్తామన్నమాట. అంటే ఏమన్నా అంటే ఏం లేదు, ఈ టాప్ ప్లేట్ని ప్లేస్ చేసే ముందు మనం ఇవి రెండింటిని కలిపే ముందు ఏం చేయాలంటే ఈ టాప్ ప్లేట్ ఉంది కదా, ఈ టాప్ ప్లేట్కి స్టాండ్ ఆఫ్ని పెట్టాలి. అంటే అలాగా ఇవి వచ్చేసి ఎన్ని వస్తాయంటే ఇక్కడ ఒకటి వస్తుంది, 2, ఓకే, 3, 4 ఇలా. సో వీటిని ముందు పెట్టేయాలి అన్నమాట. అంటే ఏం లేదు, ఇలా ఈ స్టాండ్ ఆఫ్ని పెట్టేసిన తర్వాత బిగించి, ఎందుకంటే ఇది ఒకసారి బిగించేస్తే మన కింద నుంచి ఈ నట్ని మనం స్క్రూని మనం అడ్జస్ట్ చేయడం కుదరదు కదా. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ ఒక స్టాండ్ ఆఫ్, ఇక్కడ ఒక స్టాండ్ ఆఫ్, టోటల్గా 8 అనమాట. ఇటువైపు 4, ఇటువైపు 4, 8 ఇవన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఏం చేస్తామంటే ఈ 2 ప్లేట్ని మనం కలుపుతాం అన్నమాట. అంటే ఇలా పెడతాం. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఈ 2 బిగించేస్తే మళ్ళీ ఇది సెట్ చేయడానికి కుదరదు కదా. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ స్టాండ్ ఆఫ్ అన్నిటిని ఈ మొత్తానికి పెట్టేసిన తర్వాత అప్పుడు దీని మీద పెట్టేసి ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4 స్క్రూస్ వేసి మనం టైట్ చేసేస్తాం అన్నమాట. అప్పుడు మనకి ఫ్రేమ్ రెడీ అయిపోయినట్టు, మెయిన్ ఫ్రేమ్. సో ఇదేం లేదు, టాప్ కవర్ అన్నమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత దీనిపైన ఇది పెడతాం. సో అక్కడికి మనకి ఫ్రేమ్ రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ ఏమనంటే ఈ స్టాండ్ ఆఫ్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఈ ఆర్మ్స్ అన్నింటిని బిగించేస్తాం. తర్వాత ఈ ప్లేస్లో వచ్చేసి మనం పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ పెడతాం. దానిపైన వచ్చేసి ఫ్లైట్ కంట్రోలర్ పెడతాం. సో అదంతా అయిపోయిన తర్వాత మనం ఇలా ఇది పెట్టేస్తాం. సో అప్పుడు మనకి ఓవరాల్గా టోటల్ ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇవి బిగిస్తాం. తర్వాత మనం ఇక్కడ మోటార్స్ అటాచ్ చేస్తామన్నమాట. ఇక్కడ. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ స్టాండ్ ఆఫ్ని పెట్టేసి తర్వాత ఈ ఆర్మ్స్ని బిగించేస్తాను. ఓకే, సో అది అయిన తర్వాత వెనక్కి వస్తాను. ముందు చెప్పినట్టుగా స్టాండ్ ఆఫ్స్ దీనికి బిగించేసాను. ఇప్పుడు ఏమనంటే ఈ ప్లేట్ మనం ఆర్మ్స్ని పెట్టి, ఒక్కొక్క ఆర్మ్స్ని పెట్టి ఇలా ఇవి రెండింటిని శాండ్విచ్ చేస్తాం అంటే రెండింటిని కలిపేస్తాం. సో
అది ఎలా కలుపుదామంటే మనకి దీనికి మధ్యలో స్క్రూస్ వేసి ఇటు సైడ్ వచ్చేసుకొని ఈ నట్ను వేస్తాం. తర్వాత దీన్ని మళ్ళీ నేను టైట్ చేస్తాను. ఓకే, ఇలా మనకి టోటల్గా 4 నట్లు వస్తాయి. ఒక్కొక్క హార్మ్కి వచ్చేసి 4 స్క్రూస్ 4 నట్లు వస్తాయి. సో దీన్ని ఏమని చేస్తాయంటే ఈ రెండింటి మధ్యన పట్టించుతాం అన్నమాట. దీన్ని నేను తర్వాత టైట్ చేస్తాను, జస్ట్ మీకు చూపించడం కోసం ఇది. సో ఇలాగా నేను ఈ 4 ఆర్మ్స్, ఈ మిగిలిన 3 ఆర్మ్స్ని కూడా అటాచ్ చేసేసి మళ్ళీ వస్తాను, ఎందుకంటే అది కొంచెం లాంగ్ అవుతుంది. సో దానికోసం వీలైతే టైం ల్యాప్స్లో చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. సో నేను అన్ని నట్లను పెట్టేశాను. ఇప్పుడు ఏమనంటే దీని మీద మనం మోటార్స్ని పెట్టాలి. సో మోటార్స్ని ఎలా పెట్టాలి, ఆర్డర్ ఏది ఫస్ట్ మోటార్, ఏది సెకండ్ మోటార్, అది ఏ డైరెక్షన్లో ఉండాలనే దానికోసం మనకి ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. సో ఇది అంటే ఈ క్వాడ్కాప్టర్ డైరెక్షన్ అంటే ఇది ఫ్రంట్ అని అనుకుంటే కనుక సెకండ్ మోటార్ 2 ఇక్కడ వస్తుంది, మోటార్ 1 ఇక్కడ వస్తుంది, మోటార్ 3 ఇక్కడ వస్తుంది, మోటార్ 4. సో ఇవి మోటార్లు ప్లస్ మోటార్ యొక్క డైరెక్షన్స్ అన్నమాట. ఓకే, సో ఆ డైరెక్షన్స్ ఎందుకని ఇవ్వబడినాయి అని అంటే మనకి క్వాడ్కాప్టర్లో ఏమనంటే 2 మోటార్లు క్లాక్ వైజ్ తిరుగుతాయి, 2 మోటార్లు కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతాయి. సో ఇక్కడ చూడండి మీరు, ఇది వచ్చి క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఇది వచ్చి కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో దానికోసం అని చెప్పేసి మనం ఈ మోటార్ని ఈ ప్లేస్లో ఈ ఆర్డర్లో పెట్టాలి. ఓకే, సో నేను మోటార్స్ చూపిస్తాను. సో నేను ఏం చేశానంటే ఈ మోటార్స్ని ఈ ఈఎస్సితో కనెక్ట్ చేసేసాను. సో ఇక్కడ చూడండి మీరు, డైరెక్ట్ కనెక్షనే, నేనేమి షఫల్ చేయడం అలాంటివి ఏమి చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వచ్చిన ఈ వైర్ 1, ఈ వైర్ 1, ఇది వైర్ 2 వచ్చేసి ఈఎస్సి వైర్ 2కి, ఇది వైర్ 3 వచ్చేసి ఈఎస్సి వైర్ 3కి కనెక్ట్ చేసేసారు. దీంట్లో షఫల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకనంటే ఇక్కడ ఈ మోటార్ చూసారు కదా, డైరెక్షన్స్ చూపిస్తుంది కదా, ఇదేమనంటే ఇది కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో మనం ఇది కౌంటర్ క్లాక్ వైజ్ తిరగాలి అని అంటే ఈ 3 వైర్స్ యాజ్ ఇట్ ఈస్గా అలా కనెక్ట్ చేసేయాలి, అంటే షఫల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలా, ఎందుకంటే మనకి మోటార్లో 2 క్లాక్ వైజ్ తిరగాలి, 2 కౌంటర్ క్లాక్ వైజ్. సో నాకు ఇది ఏమనంటే ఇలా కౌంటర్ క్లాక్ వైజ్ తిరగాలి, కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్ కనెక్ట్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాక్ వైజ్ తిరగాలి అని అంటే మనం ఇది వాడతాం అనమాట. ఇక్కడ కూడా చూసారా, ఈ వైర్స్ నేను యాజ్ ఇట్ ఈస్ కనెక్ట్ చేసేసాను, అంటే వీటిని షఫల్ ఏమి చేయలేదన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, దేని నుంచి వచ్చిన వైర్స్ దానికే కనెక్ట్ చేసేసాను. ఇక్కడ ఏమి షఫల్ ఏం చేయలేదు, యాజ్ ఇట్ ఈస్. దీనివల్ల ఏమవుతుందని అంటే ఈ మోటార్ మనకు వచ్చేసి క్లాక్ వైజ్ జరుగుతుంది అనమాట. సో వితౌట్ ఎనీ చేంజెస్ ఇది డిఫాల్ట్గా మనకు క్లాక్ వైజ్ జరుగుతుంది. అందుకని నేను ఈ వైర్స్ని యాజ్ ఇట్ ఈస్ కనెక్ట్ చేశాను. సో ఈ బ్లాక్ నట్ ఉన్నది వచ్చేసి క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఈ రెడ్ నట్ ఉన్నది వచ్చేసి కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో దాని ప్రకారం మనం ఏంటి, ఈ మోటార్ 2 అనేది కౌంటర్ క్లాక్ అంటే ఏంటి, ఇక్కడ ఇది పెట్టాలి. ఓకే,
సో నెక్స్ట్ మోటార్ 4 వచ్చేసి క్లాక్ వైజ్. సో అక్కడ ఈ బ్లాక్ నట్ ఉన్న మోటార్ని బిగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి మోటార్ 3 వచ్చేసి క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అని అంటే మనం కౌంటర్ క్లాక్ వైజ్. కౌంటర్ క్లాక్ వైజ్ అని అంటే మనం ఇది ప్లేస్ చేస్తాం. ఇది కౌంటర్ క్లాక్ వైజ్. సో నెక్స్ట్ మోటార్ 1 వచ్చేసి మనకి క్లాక్ వైజ్ అంటే బ్లాక్ కలర్. సో ఇలా మనం మోటార్స్ని ఆర్మ్స్కి ఫిక్స్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఈ మోటార్స్ని ఆర్మ్స్కి ఇక్కడ ఉన్నాయి కదా ఈ నట్స్, ఈ స్క్రూస్ యూజ్ చేసేసి నేను బిగించేస్తాను. తర్వాత మనం కనెక్షన్స్ చూద్దాం. సో ఇక్కడ ఏమైందంటే అంటే ఆల్రెడీ మనం ఎలాగో మౌంట్ చేసేస్తాం కాబట్టి దీన్ని నేను ఏం చేశానంటే ఈ వైర్స్ని కనెక్ట్ చేసేసి దానికి కొంచెం హీట్ సింక్ ట్యూబ్ ఉంటుంది కదా అది పెట్టేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటన్నిటిని స్క్రూస్ వేసేసి ప్రతి ఆర్మ్కి ఒక్కొక్క మోటార్ని, స్పెసిఫిక్ మోటార్ని నేను బిగించేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాను. ఓకే, సో అన్ని ఆర్మ్స్కి ఒక్కొక్క మోటార్ని మన ప్లాన్ ప్రకారం నేను పెట్టేశాను. సో ఇవన్నీ మోటార్స్ అయితే అటాచ్ అయిపోయినాయి. ఓకే, సో ఇలా పైన వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఈఎస్సీలు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఈ ఈఎస్సీని పవర్ డిస్ట్రిబ్యూషన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఫ్లైట్ కంట్రోలర్ బోర్డ్కి సంబంధించిన పవర్ సప్లై బోర్డ్ నుంచి ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం.